రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో డ్రైవర్ క్లీనర్ సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. స్వల్పంగా గాయపడిన 10 మందిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఉదయం జిల్లా ఎస్పీ గౌసాలం సందర్శించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. రైట్ ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆరు ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో డ్రైవర్ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. స్వల్పంగా గాయపడిన 10 మందిని రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో చెప్పండి సత్యనారాయణ, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఉదయాన్నే ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం అయితే ఒక 2 కుటుంబాల్లో విషాదం నింపింది. అయితే ఉదయం దాదాపుగా అంటే పోలీసులు చెప్తున్నటువంటి యొక్క వివరాల ప్రకారం ఉదయం 4:20 అంటే 4:20 మహారాష్ట్ర వైపు వెళ్తున్నటువంటి ఒక లారీ టైరు బ్రస్ట్ కావడంతో ఆ తర్వాత రోడ్డు పక్కన అక్కడ అంటే ఎక్కడైతే బ్రస్ట్ అయిందో అక్కడనే నిలిపివేశాడు. అయితే ఆ నిలిపేసే సమయానికి దానికి సంబంధించిన పార్కింగ్ లైట్స్ కానీ అలాగే లారీ డ్రైవర్ ముందు జాగ్రత్తలు చర్యలు ఏమి తీసుకోకపోవడంతో ఆ ఉదయం వేళలో ఇటు హైదరాబాద్ నుంచి జబల్పూర్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్యాంకర్ ట్రావెల్స్ అని ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి జబల్పూర్ వెళ్తున్న సమయంలో వయా నాగపూర్ మీదుగా ఈ యొక్క బస్సు వెళ్తుంది. అయితే ఆ ఉదయం అంటే ఆ టైంలో వేగంగా ఉండేటటువంటి ఒక బస్సు ఎదురుగా అంటే రోడ్డు పైన ఉన్నట్టు నిలిపేసినటువంటి ఒక లారీ ఏదైతుందో దాన్ని గమనించలేక అదే వేగంతో వెనక నుంచి లారీని ఢీకొట్టినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో అంటే అంత వేగంగా ఆ లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో లారీలో ఉన్నటువంటి డ్రైవర్స్ ఎవరైతే దాదాపుగా ఒక డ్రైవరు మరొక ఎక్స్ట్రా డ్రైవర్ అని చెప్తున్నారు. ప్రదీప్ సాహు 35 సంవత్సరాలు, ఇతను ఛత్తీస్గఢ్ కు చెంది ధర్మాది డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్. అలాగే లోచన్ సాహు అని 32 సంవత్సరాలు, ఇతను మధ్యప్రదేశ్ చెందిన డ్రైవర్ గా చెప్తున్నారు. ఈ ఇద్దరు అక్కడికక్కడే స్పాట్ లోనే మృతి చెందినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే అంతేకాకుండా బస్సు యొక్క అంటే ప్రమాద ధాటికి ఈ బస్సు ఏతుందో దాని యొక్క ముందు భాగం అయితే పూర్తిగా నుజ్జుగా తయారైంది. ప్రమాద ఘటనలో మృతదేహాలు పూర్తిగా లోపల ఇరుక్కుపోయాయి. ఒక పెద్ద క్రేన్ ను తీసుకొచ్చిన తర్వాతనే ఆ మృతదేహాలు వెలికి తీయడం అనేది సాధ్యమైనట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రమాద సమయానికి బస్సులో దాదాపుగా 39 మంది ప్రయాణికులు ఏదైతే హైదరాబాద్ నుంచి జబల్పూర్ వెళ్తున్నటువంటి ఒక ప్రయాణికులు 39 మంది ఆ ప్రమాద సమయంలో బస్సులో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతోంది. అందులో 10 మందికి స్వల్ప గాయాలు కావడంతో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఒక రిమ్స్ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందించడం జరిగినట్టుగా చెప్తున్నారు. అలాగే చికిత్స అనంతరం మరొక ట్యాంకర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వారందరినీ కూడా ప్రయాణికులందరినీ కూడా క్షేమంగా జబల్పూర్ కు పంపించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో మాత్రం ఈ మధ్యప్రదేశ్ కు చెందినటువంటి 5 డ్రైవర్లు చనిపోవడం వారి కుటుంబాల్లో మాత్రం విషాదం నింపింది. ఇటు ప్రమాద ఘటనను ఇటు జిల్లా ఎస్పీ గౌసాలంతో పాటు డిఎస్పీ జీవన్ రెడ్డి అలాగే ఎస్ఐలు సాయినాథ్ మణిధర్ యొక్క ప్రమాద స్థలాన్ని సందర్శించి ప్రమాద గల కారణాలపై ఆరా తీసి ఆ సహాయక చర్యలు చేపట్టి ఆ క్షతగాత్రులను ఇటు ఆసుపత్రిని తరలించి అలాగే మరొక బస్సులో వాళ్ళ ప్రయాణికులందరినీ కూడా తిరిగి వారి స్వస్థలానికి పంపించేటటువంటి ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. రైట్, కాలేజ్